వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. తమిళనాడు ఎన్నికలు ఏ విధంగా ఉంటాయని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. మొత్తానికి ఎన్నికల ఫలితాలు ఈరోజు ఉదయం మొదలయ్యాయి. సో కౌంటింగ్ అయితే ఇప్పటికే సగానికి సగం పూర్తయింది. మొత్తానికి అసలు విజయ్కి అవకాశం లేదు ఈసారి తమిళనాడులో అని ప్రతి ఒక్కరూ చెప్పారు. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. కానీ అనూహ్యమైనటువంటి ఫలితాలు. ఇక్కడ విజయ్ అధికారంలోకి వస్తున్నారు. డిఎంకే పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని సర్వే ఫలితాలు కూడా పటాపంచలయ్యాయి. టీవీకే అద్భుతమైనటువంటి విక్టరీ సాధిస్తోంది. ఒక్కరు కూడా విజయ్ ఖచ్చితంగా గెలుస్తాడని అనుకోలేదు. కానీ 99% మంది నెగిటివ్గా ప్రచారం చేసినా ఇక్కడ పాజిటివ్ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయంటే ఓటర్లు ఎలా ఆలోచించారనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యాయి. కేవలం ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి ఫలితాలు మాత్రమే స్పష్టంగా మనకి ఇక్కడ కనిపించాయి. మిగిలినటువంటి ఎగ్జిట్ పోల్స్ చెప్పినవన్నీ కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యాయని తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా ఎన్నికల్లో మేనిఫెస్టో కూడా ఒకంత ఆ గెలుపుకి ప్రధాన కారణమవుతుందని చెప్పుకోవాలి. సో మనం ఇప్పుడు చూద్దాం, అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తున్నటువంటి టీవీకే పార్టీ ఎలాంటి మేనిఫెస్టో ఇచ్చింది, అలాగే ప్రస్తుతం అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం పోటీ పడుతున్నటువంటి డిఎంకే ఎలాంటి మేనిఫెస్టో ఇచ్చింది, ఏ మేనిఫెస్టోని ప్రజలు నమ్మారు అనేది ఒకసారి మనం గ్రాఫ్ బట్టి తెలుసుకుందాం. సో డిఎంకే ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, పెద్ద ఎత్తున అంటే ప్రస్తుతం ఇచ్చినటువంటి హామీలతో పాటు కొత్త హామీలు కూడా ఇచ్చి మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళింది. అయినా ప్రజలు దీన్ని విశ్వసించలేదు. సో ఒక పాయింట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. డిఎంకే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ పాంప్లెట్స్ కూడా లక్షలాది పాంప్లెట్స్ని పంచిపెట్టింది. ఇంటింటికి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున వెళ్ళి ప్రచారం చేశారు. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పథకాలతో పాటు బడ్జెట్లో ఇంకా అలోకేట్ చేసి కొత్త పథకాలు ప్రవేశపెడతామంటూ కూడా డిఎంకే నాయకులు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, సీనియర్లు, మంత్రులు అందరూ కూడా చెప్పారు. కానీ సగానికి సగం మంది మంత్రులు ఇప్పుడు రేస్లో వెనుకంజలో ఉన్నారు. కొత్త నాయకులకి, కొత్త క్యాడర్కి అవకాశం ఇచ్చారు విజయ్. టీవీకే ఇప్పుడు ఏర్పడినటువంటి పార్టీ ఇది. సో 2 సంవత్సరాల్లో ఎంత అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని సాధించిందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 108 స్థానాలు ప్రస్తుతం లీడ్లో కొనసాగుతోంది. కొన్ని స్థానాల్లో విజయాన్ని కూడా ఇప్పటికే నమోదు చేసింది. టీవీకే ఎలాంటి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చింది అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. సో 60 ఏళ్లలోపు మహిళలకి నెలకి 2,500 రూపాయలు అందిస్తాననే విషయాన్ని కూడా ఇక విజయ్ తెలియజేశారు. ఈ మేనిఫెస్టోలో ఇది బాగా హైలైట్ అయింది. అలాగే పేదింటి అమ్మాయిలు వివాహం చేసుకుంటే పట్టుచీర, బంగారం, నగదు ఇచ్చి ఉచితంగా వారికి వివాహం చేస్తామనేది కూడా టీవీకే విజయ్ ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో హైలైట్ చేశారు. ఇక రుణమాఫీ, సౌత్ ఇండియాలో రుణమాఫీకి ఎంతటి పేరు ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఇటు తమిళనాడులో కూడా ఇది హైలైట్ అవుతుంది. 5 ఎకరాల లోపు రైతులకి రుణమాఫీ అందిస్తామని తెలియజేశారు. అంటే 3 లేదా 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ పూర్తిగా అందుతుంది. ఒకవేళ 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి రైతులకి 50% రుణమాఫీ ఇస్తామనేది కూడా విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేశారు. చిన్న సన్నకారు రైతులకి విజయ్ చెప్పినటువంటి ఈ పాయింట్ అయితే బాగా నచ్చింది. స్టాలిన్ కంటే ఎక్కువగా రైతులు ఓటు బ్యాంక్ అంతా కూడా టీవీకేకి మళ్ళిందనేది స్పష్టంగా ఇక్కడ రైతుల నుంచి తెలుస్తోంది. ఇక 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక బృందాలకి, ఆ సంఘాలకి ఇస్తామనేది కూడా విజయ్ హైలైట్ చేశారు. మహిళా ఓటు బ్యాంకు దగ్గర చేసుకోవడానికి ఈ యొక్క హామీ కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఇక స్కూల్కి ఎవరినైతే పిల్లల్ని పంపిస్తున్నారో ఆ పేరెంట్స్కి ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తామనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక్కడ ఏపీలో జగన్ ఎలాంటి యొక్క హామీని అమలు చేశారో అలాగే స్కూల్లో పంపించేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు వారి ఖాతాకి 15,000 రూపాయలు ఏడాదికి అందిస్తామనేది కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో స్టాలిన్ ప్రభుత్వం కంటే ఇది ఇక్కడ హైలైట్ అయింది. సో విజయ్ని నమ్మడానికి పేరెంట్స్ కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక చమురు ధరలు, పెట్రోల్ అలాగే డీజిల్, గ్యాస్ ధరలు ఎలాంటి రేట్లు పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. సో ఏపీలో కూడా ఎలాంటి గ్యాస్ సిలిండర్ల హామీ అయితే చంద్రబాబు సర్కార్ ఇచ్చింది. సో ఇక్కడ కూడా విజయ్ దీన్ని హైలైట్ చేశారు. ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా నిరుపేదలకు అందిస్తామని, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అందిస్తామని తెలియజేశారు. ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు అంటే 2 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలియజేశారు. ఇది కూడా టీవీకే పార్టీకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక 200 యూనిట్ల లోపు ఎవరైతే విద్యుత్ వాడుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ అందిస్తారు. అంటే వారు కరెంటు బిల్లు ఆ నెల కట్టక్కర్లేదనేది కూడా తెలియజేశారు విజయ్. చాలా వరకు నిరుపేదలకు ఇది ఎంతో ఉపయోగకరమైంది. ఇది కూడా విజయ్కి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఇక ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి, దివ్యాంగులకి ప్రతి నెల 3,000 రూపాయల పింఛన్ కూడా అందిస్తామని తెలియజేశారు. సో గత ప్రభుత్వాలు కూడా ఇవ్వలేంది నేను చేసి చెప్తాను అనేది కూడా సభల్లో పెద్ద ఎత్తున హైలైట్ చేశారు విజయ్. ఇది కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి.
ఇక ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కలిపి 25 లక్షల రూపాయల వరకు వారికి బీమా అనేది అందిస్తామంటూ కూడా విజయ్ హైలైట్ చేశారు. ఇది కూడా టీవీకే కలిసి వచ్చింది. అంటే అన్ని వర్గాల ప్రజలకి దగ్గర చేసుకునే విధంగా మేనిఫెస్టోని టీవీకే ఏర్పాటు చేసింది. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది. పెద్ద ఎత్తున పదుల సంఖ్యలో చేసినటువంటి సభల్లో కూడా టీవీకే దీన్ని హైలైట్ చేసింది. సుమారు 30 హామీలు హైలైట్ చేసింది టీవీకే. అందులో 15 హామీలు ఖచ్చితంగా నెరవేర్చిన విజయ్కి ఒక తిరుగులేని నాయకుడిగా తమిళనాడులో నిలుస్తాడనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అప్పట్లో సౌత్లో మనం చూసుకున్నట్లయితే ఎంజీఆర్, ఆ తర్వాత ఎన్టీఆర్, ఆ తర్వాత చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన ఎంజీఆర్ ఎన్టీఆర్ ఎంత సక్సెస్ అయ్యారో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అంత సక్సెస్ అవ్వలేదు. అక్కడ ఎంజీఆర్ వారసురాలుగా జయలలిత రాజకీయంగా ముందుకు సాగారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ముందుకు సాగించారు. అయితే అంతలాగా కేవలం తక్కువ సమయంలో విజయానికి దగ్గరగా వచ్చినటువంటి విజయ్ ఎన్నికల మేనిఫెస్టో కూడా అతనికి హైలైట్ అయిందని చెప్పుకోవాలి. సో మొత్తానికి సౌత్లో తమిళనాడు గురించి చూసుకుంటే 50 సంవత్సరాలుగా డిఎంకే, అన్నా డిఎంకే మాత్రమే తమిళనాడులో అధికారంలో ఉన్నాయి. బీజేపీకి అక్కడ అవకాశమే ఇవ్వలేదు సో ఇండివిజువల్గా ఎదిగేందుకు. కానీ ఇప్పుడు ఒక సొంత ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ 50 ఏళ్ల చరిత్రను తిరగరాశాడనే చెప్పుకోవాలి. విజయ్ విషయంలో ఇది మాత్రం చాలా హైలైట్ అయింది. అయితే అధికారంలో ఉండే 5 సంవత్సరాల్లో డిఎంకే ఎన్నో హామీలు ఇచ్చింది, ఇవ్వను కూడా తెలియజేసింది. అయితే డిఎంకేకి ఎందుకు ఓట్లు పడలేదనేది కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 35 లక్షల మందికి, అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు యూనివర్సిటీల్లో చదువుకునే వారికి 35 లక్షల మంది అమ్మాయిలకి స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ అందిస్తామనేది కూడా స్టాలిన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని గురించి పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ హామీ నెరవేరుస్తామన్నారు. అయితే ఇది కూడా ప్రజలు నమ్మలేదు. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో ఇంట్లో ఉండేటువంటి మహిళలందరికీ కూడా మరొక హైలైట్ అయినటువంటి హామీని ఇచ్చారు. 8,000 రూపాయలు విలువ కలిగిన కూపన్లు అందిస్తామన్నారు. ఈ కూపన్లతో మీరు టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు కొనుగోలు చేసుకోవచ్చు, 8,000 రూపాయలు అందులో లెస్ చేసుకోవచ్చు అన్నారు. అలాగే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కొత్త వస్తువులు ఇంటికి తీసుకోవచ్చు అనేది కూడా డిఎంకే ప్రచారంలో హైలైట్ చేసింది. అది కూడా ప్రజలు నమ్మలేదనేది తెలుస్తోంది. ఇక రైతులని బాగా దగ్గర చేసుకోవడానికి స్టాలిన్ ప్రభుత్వం 20 లక్షల మంది రైతులకి మీటర్లు లేని పంపు సెట్లు అందిస్తామన్నారు. సో మొత్తానికి ఇది కూడా రైతులకి అంతగా నచ్చలేదనేది ఈ ఓటు బట్టి తెలుస్తోంది. రైతులందరూ కూడా ఈసారి టీవీకేకి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. రైతులతో పాటు యువత, కొత్తగా ఎవరైతే 18 ఏళ్ళు దాటి ఓటు హక్కు వినియోగించుకున్నారో వారు కూడా టీవీకేకి మద్దతు పలికారనేది తెలుస్తోంది. ఇక పెన్షన్ల విషయంలో చూసుకుంటే 50 ఏళ్ల మహిళలకి, అంటే 50 ఏళ్ళ లోపు ఉన్నటువంటి మహిళలకి, 50 ఏళ్ళు దాటిన వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2,000 రూపాయలు నెల నెల అందిస్తామనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇది కూడా మహిళలకు దూరం చేసింది. సో మొత్తానికి అల్పాహార విందు, స్కూల్లో ఏదైతే అల్పాహార విందు అందిస్తున్నారో అది 8వ తరగతి వరకు అందిస్తామనేది కూడా సీఎం అల్పాహార విందు గురించి కూడా ఈ యొక్క ప్రకటన అయితే చేశారు. ఇది కూడా పెద్దగా స్టూడెంట్స్ని ఆకట్టుకోలేదు, వారి పేరెంట్స్ని కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక వరి, చెరకు ఎక్కువగా పండించేటటువంటి ఈ 2 పంటలకి సంబంధించి రైతులను ఆకట్టుకునే విధంగా వరికి 3,500, చెరకుకి 4,500 క్వింటాల్కి మద్దతు ధర ఇస్తామంటూ కూడా డిఎంకే హైలైట్ చేసింది. రైతులు దీన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ మద్దతు ధర ఇంత పెంచుతామన్నా సరే ఆ ఓట్ ఏది కూడా డిఎంకేకి అనుకూలంగా పడలేదు. ఇక 5 సంవత్సరాలలో 10 లక్షల కొత్త ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామంటూ కూడా స్టాలిన్ తెలియజేశారు. సో మొత్తానికి పేదలు, కొత్తగా ఇల్లు కావాల్సిన వారు కూడా ఇక్కడ ఆకట్టుకోలేదని చెప్పుకోవాలి. ఇక చెన్నై డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేశారు. అభివృద్ధి కోసం ఒక మేనిఫెస్టోను కూడా ఇచ్చారు. సో చెప్పుకోవాలంటే 50 ఏళ్లలో డిఎంకే అదేవిధంగా అన్నా డిఎంకే రెండూ కూడా ముందుకు సాగాయి ఈ యొక్క 50 ఏళ్లలో తమిళనాడు రాజకీయాల్లో. కానీ ఎప్పుడు కూడా చెన్నై నగరం కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూట్ మ్యాప్ని ఇచ్చారు. డెవలప్మెంట్ కోసం డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ కలిసి ఒక రూట్ మ్యాప్ని అయితే అందజేశాయి. అప్పుడు వారితో ఎవరైతే మిగిలిన పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి చెన్నై డెవలప్మెంట్ కోసం రూట్ మ్యాప్ని ఇచ్చారు. కానీ ఈసారి డిఎంకే ఒక సరికొత్త ఆలోచన చేసింది. చెన్నై డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోని ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి 16 నియోజకవర్గాలు, చెన్నైకి సంబంధించిన 16 నియోజకవర్గాల డెవలప్మెంట్కి కొత్తగా ఎలాంటి రహదారులు నిర్మిస్తాం, ఎలాంటి కంపెనీలు వస్తాయి, ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, ఇవన్నీ కూడా హైలైట్ చేశారు. కానీ యువత, అక్కడ ఉద్యోగులు, సిటీలో ఉన్నటువంటి వారు ఎవరూ కూడా అంతగా డిఎంకేని ఇక్కడ దగ్గర చేసుకోలేదని చెప్పాలి. 16 సెగ్మెంట్లో దాదాపు 14 నుంచి 15 లీడ్లోనే కనిపిస్తోంది టీవీకే. సో ఒకే ఒక్క స్థానంలో డిఎంకే మాత్రమే ముందుకు సాగుతోంది. కేవలం 60 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది డిఎంకే. అంటే అధికారానికి చాలా దూరంలో ఉంది. టీవీకే మాత్రం 108 స్థానాలు గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. సో ఓవరాల్గా విజయ్ 2 సంవత్సరాల కష్టానికి ఇక్కడ ప్రజలు ప్రతిఫలం అద్భుతంగా ఇచ్చారు. మొత్తానికి 50 ఏళ్లలో అధికారాన్ని నువ్వు నేను అంటూ పంచుకున్నటువంటి అన్నా డిఎంకే, అదేవిధంగా డిఎంకే
ఈసారి విజయ్ పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది ఖచ్చితంగా చూస్తారు. సో ప్రజలైతే ఒక తీర్పునైతే స్పష్టంగా ఇచ్చేశారు. ఈరోజు సాయంత్రానికి తుది ఫలితాలు అయితే మొత్తానికి రాబోతున్నాయి. సో ఆ తర్వాత విజయ్ ఎలాంటి ప్రకటన చేస్తారనేది కూడా తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా విజయం తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడతారనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు.